అందరూ బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఒక చిన్న కథ ఏనండి. ఒక ఊరిలో ఒక మామ ఉండంట. ఒక మామ వాళ్ళ మేనల్లుడు, అక్క తమ్ముడు కొడుకు అన్నట్టు. అక్కకి కొడుకు పుట్టిండు, తమ్ముడికి ఏమో కూతుర్లు పుట్టిండ్రు. అప్పుడు ఏం చేస్తారంటే, తమ్ముడు నీ కూతుర్లు పుట్టే నాకు ఇచ్చి చెయ్యి కొడుకు అంటే, సరేనక్క నా దగ్గర గొర్రెలు ఉన్నాయి మేపదాము, నీ కొడుకు కాక నేను ఎవరికి ఇస్తాను అన్నాడు. సరేనని ఆయన దేశపోయి గొర్రెలు మేపించుకుంటా ఉండు. పెద్దమ్మ ఎక్కువచ్చింది. ఎక్కువచ్చిన తర్వాత, ఏమయ్యా నీ కూతుర్ని నా కొడుకు ఇస్తానంటే మరి చేద్దామా పెళ్ళి అంటే, అక్క అమ్మాయికి వేరే సంబంధం వచ్చినది, ఇంకా 3 కూతుర్లు ఉన్నారు, వాళ్ళని ఇస్తాలక్క, నిన్నెందుకు బాగొడతాను అంట. సరే పోనీలే పాపము మనాల కష్టం చేయకుండా ఒక అమ్మాయి అయినా పక్కకు బొద్దులే అని అనుకొని సరే ఇచ్చి చేసారంట. మళ్ళీ రెండో అమ్మాయి ఎక్కువచ్చిందంట. రెండో అమ్మాయి ఎక్కువస్తే ఆ రెండో అమ్మాయి ఏం చేసిందంటే, నిన్నెవరు చేసుకుంటారు గొర్రెలు కాసేవాడివి అన్నదంట. మామ ఏం తిట్టా అంటుంది నీ కూతురండి. సరే తెలిసే తెలియకలే పని 3వ అమ్మాయి ఉంది కదా, 3వ అమ్మాయిని చేస్తాలన్నాను. సరేలే అని ఆ అమ్మాయికి చేసానంట. 3వ అమ్మాయికి మళ్ళీ అట్టే కుదిరిందంట. 3వ అమ్మాయికి కుదిరితే 3వ అమ్మాయి బాగా చదువుకుందంట. నీ గొర్రెలు కాసేవాడిని నేను ఎట్ట చేసుకుంటే, నేను చదువుకుందాన్ని నేను చేసుకోను అని అంటే, వాళ్ళ అమ్మ వచ్చి ఏంది తమ్ముడా ఈ పని చేస్తావు, నా కొడుకుని ఎప్పుడో తీసుకొచ్చుకొని గొర్రెలు కప్పించుకుంటుంటివి, ఏం చెప్పపోతుంటే నీ కూతుర్లు ఏం మాట్లాడుతుందంటే, సరేనక్క నేనేం చెప్తాను, నీ కొడుకు చదువు లేకపోయా ఇంకొక కూతురు ఉంది కదా ఇచ్చి చేస్తాలే అన్నాను. సరేలే ఒక కూతురునైనా ఇచ్చి చేస్తాడేమో అని ఆశపడితే లాస్ట్ అమ్మాయికి మళ్ళీ కుదిరినప్పుడు ఏమన్నాడంటే, అక్క నీ కొడుకు ఏమో అంత వయసు ఉండే, నా కూతురికి ఏమో అంత వయసు ఉండే, నేను ఆడిచ్చి చేసాను అన్నాడు. సరేలే అని నా బాధపడతా, నీ గొర్రెలు నేను గాయను, నీ బర్రెలు నేను గాయను ఆయన వెళ్ళిపోతే అడవిలోకి పోయి ఏడుస్తా కూర్చుండే. ఈ అడవిలో అమ్మాయి కూర్చొని ఏడుతుంట. ఏమైంది ఎందుకు ఏడుతున్నామంటే, నేను నల్లగా పుట్టినానని నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదు, అందుకని నేను ఏడొచ్చి కూర్చున్నాను. అయ్యో నువ్వు నల్లగా పుడితే నువ్వు అట్ట బాధపడితే అట్ట చేసుకుంటా, నీకు ఇష్టమైనంటే సరే చేసుకుని ఇంటికి తీసుకొచ్చి, అమ్మ నేను ఈ అమ్మాయిని చేసుకుంటానంటే, సరే నాయనా చేసుకో, వయసు పెద్దది అయిపోయా ఎవరో ఒకరిని చేసుకోను చేసుకుంటే మా కూతుర్లు అంట చూసి నవ్వుకుంటా ఉన్నారంట. ఈ ఆడపిల్లని ఇక కర్ర పిల్లని తీసుకొచ్చి చేసుకుంటుండు, నల్లటి పిల్లని చేసుకుంటుండు అని. సరే లేకపోతే చేసుకుంటే మళ్ళీ అని అంటున్నట్టుండంట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అంట గొర్రెలు మేకలు కాస్తాడు కదా ఈ అబ్బాయి, గొర్రెలు మేకలు కాస్తుంటే గొర్రె పిల్లలు తోలుకొని వెళ్ళిపోయాడంట, గొర్రెలు తోలుకొని. అప్పుడు పిల్లలు ఊర్లోకి వెళ్ళిపోతే ఆ పిల్లల్ని తోలక రాబోతే ఎంతసేపటికి రాలేదంట. రాబోతే జుట్టు చాలా పొడుగు ఉందంట, జుట్టు ఆ పక్క ఈ పక్క తీసి ఆ జుట్టుతో పట్టేసుకొని గొర్రె పిల్లల్ని తీసుకున్నాను. ఆ ఊరు రాజు చూశాడంట, ఈ అమ్మాయి ఎంత చక్కదనంగా ఉంది, ఇన్ని జుట్టు ఉందా, ఎంత జుట్టు ఉన్నది అంటే, ఫలానా వాళ్ళు కాళ్ళు అన్నాడు. ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయిని పోయి అడుగుతావా అని అంటేను, ఆ అమ్మాయిని అడిగితే బతకనేది రాజా, వాళ్ళ ఆయన్ని అడుగుతాను ఏదో ఒక సమాధానం చెబుతాడు, నేను ఆ రకంగా కాకుండా వేరే రకంగా అడుగుతాను అన్నాడంట. పోయి అప్పుడు వాళ్ళ ఆయన్ని అడిగాడంట, నువ్వు మాకు బాకీ ఇవ్వన్నావు కదా, డబ్బులు ఇస్తావా అంటే, ఇప్పుడు లేవయ్యా మళ్ళీ ఇస్తాను కొన్ని రోజుల తర్వాత అన్నాడు.
అప్పుడైతే మీ అమ్మాయిని మీ కోడల్ని నీ భార్యని మా ఇంటికి పనికి పంపి అన్నాను. అయ్యో నా భార్యని పనికి పంపిస్తేట నేనే గొర్రెలమ్మి నీ డబ్బులు ఇస్తాను. అప్పుడు రాజు అనుకున్నాను, వీడేంద్రా ఏదే చేసినా కూడా వీడేం లెక్క చేయట్లేదు, ఆ అమ్మాయిని పట్టుకొని రాపన్నాను. ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చారంట. పట్టుకొని వస్తే ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నేను నీ దగ్గరికి వస్తాను అన్నాడు. సరే ఆ అమ్మాయి ఏముందంటే వాళ్ళ అత్తకి మొగుడమ్మకి ఎన్ని తాళ్ళు అని అడిగిందంట. వాళ్ళత్త మొగుడమ్మ ఎవరా నాకు అర్థం కాలేదని ఆలోచించారంట. ఆలోచిస్తే నువ్వు ఆ శాస్త్రం చెప్పినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను రాజా అందంట. అందరూ కలిసి అర్థం చేసుకుంటారంట. వాళ్ళత్త అంటే ఎవరు, మొగుడమ్మ అంటే ఎవరంటే వాళ్ళత్త మొగుడమ్మ ఒక్కరేను. నీ భార్యకి అత్త అయినప్పుడు నువ్వు మొగుడికి అమ్మ అయినప్పుడు ఒకటే కదా. ఈ చిన్న శాస్త్రమే నువ్వు చెప్పలేకపోతే రాజా, మా గురించి నీకెందుకు, మీ డబ్బులు మీకు ఇస్తాము, మమ్మల్ని మా ఎట్టాటో పేదవాళ్ళని ఎప్పుడు బాధ పెట్టబాకు అని చెప్పిందంట. అరే ఎంత తెలివిగా ఉండి ఎంత రాజ్యం పాలిస్తా ఈ చిన్న శాస్త్రం చెప్పలేకపోతేనే. సరే ఆ అమ్మాయికి క్షమాపణ చెబుతాను, ఎప్పుడు ఇలా చేయలే అని క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి కొన్ని వరాలు ఇచ్చి పంపించాడంట. ఆ రోజులలో డబ్బులు ఉండవు కదా, గింజలు అట్టాటి ఇచ్చి పంపిండంట. ఇచ్చి పంపిస్తే అప్పుడు అనుకున్నారంట వీళ్ళు, ఒరే మా బావ అంత తిక్కల అమ్మాయిని చేసుకోండి అనుకున్నాము, ఈరోజు చూడు రాజుకే సమాధానం చెప్పింది ఆ అమ్మాయి, రాజు దగ్గర నుంచి బహుమతులు తీసుకున్నది అని మర్దళ్ళు మొత్తం బాధపడి అసూయపడి, బావా మమ్మల్ని క్షమించు, ఆ రోజుల్లో నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావని మేము ఎవరిని చేసుకోలేదు అంటే, సరేలే మీ జాతకం అదమ్మా మా జాతకం ఇది, మీరు లక్షణంగా బతకండి, మేము ఎప్పుడు ఏమనుకోవాలి అని. సరే ఉంటా మరి, బాయ్ అందరికీ. కథ కంచికి మనం ఇంటికి. కథలో లాగా రంగు రూపులు అన్నీ చూసుకుంటా ఉండకూడదు, మనం కూడా మంచితనం చూసుకుంటే చాలు. లాస్ట్కి ఏంటంటే రంగులు రూపులు వాళ్ళు చేసే పని మనం బర్రెలు కాసినా వాడు మంచితనం ఉంటుంది. ఆ అమ్మాయి తక్కువ అని ఆ అమ్మాయే రాజు బహుమతి వచ్చి ఉంటుంది అంటే అందుకే ఎవరిని తక్కువ చేయకూడదు. సరే ఉంటా మరి.